అందరికీ శరణార్థి ఫ్రెండ్స్. ఇంకా జడ్చర్లలోని పద్మావతి కాలనీ బఫర్ జోన్లో ఉంది. ఒకప్పుడు కుంట ఉండే నేను చెప్పిన గదే నిజమైంది. నిన్న మొన్న కొట్టిన పొట్టు వానకి పద్మావతి కాలనీ మొత్తం నీటిమయమైంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, గదే పద్మావతి కాలనీ. ఇప్పుడు మరి ఏమంటారో చూడాలి. ఇది ఒకప్పుడు చెరువులాగా నీళ్లు మలుచుకుని వాన గట్టిగా పడతాని చెప్పినాము. గదే ఇయ్యాల నిజమై కూర్చున్నది. ఇంకా కొందరు ఇండ్లకి నీళ్ళకి వచ్చి బియ్యం ఉప్పు పప్పులు మొత్తం ఖరాబ్ అయినాయి. వీడియోలో చూడొచ్చు. ఇండ్లకి కూడా పోయినాయి నీళ్ళు. చూస్తున్నాం కదా, లోపల టీవీలు గీవీలు మొత్తం కొట్టుకో అంతెత్తు వరకు అయితే నీళ్ళు వచ్చినాయి. హాల్లకు బెడ్రూమ్లకు నీళ్ళు వచ్చినాయి. వెంకటేశ్వర స్వామి గుడికి నిండా నీళ్ళే అయినాయి. రాజీవ్ నగరు మిగతా ఏరియాలో కూడా మొత్తం ఇండ్లకి నీళ్ళు వచ్చేసేసినాయి. అందరు అవస్థలు పడుతున్నారు. సారోళ్ళు కొద్దిగా చెరువులు కుంటలు కాలువలు కబ్జా చేసిన వాళ్ళు ఎవరో చూసేసి కొద్దిగా పెద్దగా చేసేసి చూడండి. ఇంకో ఇంటి నిండా నీళ్ళు వచ్చినాయి. తెల్లారు వాళ్ళు ఎట్లా వండుకుర్రో ఏమో అమ్మో చూడు ఎంత అవస్థ పడ్డారో. ఇంక గిన్నె గిట్లుంది అంటే గా చైతన్య నగర్లో పరిస్థితి ఏందో. ఆ జయరాజు వాళ్ళ ఇంట్లో చినుకు పడితే చాలు చిత్తడి అవుతుండే వాళ్ళ ఇల్లు. మరి ఇంకా ఎట్లుందో ఏం కాదో ఆర్చుకోవాల్సి వస్తుంది. ఇంకా పొద్దుగల ఇవైతే కొందరు మిత్రులు తీసి పంపించారు. పద్మావతి కాలనీలో మన గోస చూడనా ఎట్లెట్లుంది ఏం కథ ఏం లక్షణం అని చెప్పేసి. పొట్ట కట్టిన వానకు వాగులు వంకలు చెరువులు డొల్లుతున్నాయి. ఇంకా సింగల్ గడ్డ మీద ఓ సముద్రం లాగా తయారయ్యింది. పోనీకి రానికి మస్తు కష్టం అయితే అవుతుంది. ఇంకప్పుడైతే పద్మావతి కాలనీ వీడియోలు చూస్తున్నారు కదా, ఇదే పొట్టు ఇంకా మనం పడవలు వేసుకునేది తిరగాలి పద్మావతి కాలనీలా. మరి ఇక కాలంలో సారోళ్ళు గిడ కాలనీలు కట్టడానికి పర్మిషన్ ఎట్లా ఇచ్చిర్రో ఏందో తెలియదు.